చాలామంది అడుగుతూ ఉంటారు, వెస్లీ గారు, దేవుడు మనలను తన మహిమ కొరకు సృష్టించాడని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. నేను దేవుని మహిమపరచాలంటే ఏం చేయాలండి? హౌ కెన్ ఐ గ్లోరిఫై మై గాడ్? నా దేవుని ఎలా నేను మహిమపరచగలను, ఘనపరచగలను, ఉన్నతంగా ఎంచగలను అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఆ ప్రశ్నకు ఒక సమాధానం ఈ వచనంలో మనకు కనబడుతుంది. స్తుతి యాగము అర్పించువాడు. ప్రపంచంలో చాలా యాగాలు చాలామంది చేస్తూ ఉంటారు. మన భారతదేశంలో కూడా ఎన్నో యాగాలు చేసేవాళ్ళు ఉన్నారు. ప్రతి యాగం వెనకాల ఏదో ఒక ఉద్దేశం, ఇది జరిగితే బాగుంటుంది, ఇది జరగాలని చెప్పి యాగాలు చేస్తూ ఉంటారు. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, అన్ని యాగాల కన్నా ఉత్తమమైన యాగము స్తుతి యాగము. దేవుని స్తుతించడము, ఆయన ఆరాధించడం, ఆయన ఏమై ఉన్నాడో గుర్తెరిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. రెండవది, ఆయన మనకు చేస్తున్న మేళ్లను ఉపకారాలను మరిచిపోకుండా అనుక్షణము కూడా కృతజ్ఞులమై దేవుని స్తుతించడం. ఇది ఎంత అద్భుతమైన అంశం.